పంచాయతీ ఇన్ఛార్జ్ ఎవరు? పంచాయతీ ఇన్ఛార్జ్ ఉన్నారండి. ఏం చేస్తారు ఇద్దరు? బీటెక్ చేస్తున్నాడు ఒక అబ్బాయి. రెండోడు ఏం చేస్తున్నాడు? సబ్జెక్ట్ ఏమి ఇప్పించావు? నీకు రాదా? నువ్వెంత అమ్ముతావమ్మా దినానికి? ఇద్దరునా? ఎట్లా తోపుడు బండి పెట్టుకున్నారా? రోడ్డు మీద పెట్టి ఎంత వస్తుంది రోజుకి? 700 రూపాయలు వస్తుంది ఇద్దరు కలిపి. 12 గంటలు 6-7 గంటలు ఉంటారా? మార్చి ఉంటారా? ఇద్దరు కలిసే ఉంటారా? రోజంతా ఇద్దరు కలిసే ఉంటారు. ఎండాకాలం కళ్ళు పెడతాను, ఎండాకాలం కళ్ళు అమ్ముతాను. కళ్ళు అమ్ముతావు ఎండాకాలం? కళ్ళు ఎక్కడ? ఏ చెట్లు ఎక్కడ అమ్ముతావు కళ్ళు? అప్పుడు ఎంత వస్తుంది కళ్ళు? 3 నెలలు 3-4 వస్తుంది. మామూలు అప్పుడు ఒక 5-6 వస్తుంది. సరే, మీ అప్పు ఇప్పుడు పిల్లల్ని ఎట్లా చదివిస్తున్నావు? ఏం చేసావు? 4 లక్షలు చేసి ఇద్దరి మీద. షుగర్ టాబ్లెట్లకి నెలకు 5,000 అవుతుంది సార్. షుగర్ ఇద్దరికి ఎందుకు షుగర్ వచ్చింది? ఆలోచన వల్ల, తిండి వల్ల కదా? ఎందుకు వచ్చిందమ్మా ఈ వయసులో? ఎంత చిన్న వయసు కదా వీళ్ళు. 40 ఏళ్ళ నీకు? నీకు 40 ఏళ్ళే కదా? 45. అదే చిన్న వయసులో రావడం ఏంటి? పిల్లలిద్దరిని అక్కడ స్కూల్లో పెట్టారా? హాస్టల్లో పెట్టారా? హాస్టలే. ఎంత అవుతుంది హాస్టల్లో? తిరుపతి నెలకు. భూములు ఏమి లేవా నీకు? ఇది అద్దిల్లు. ఎంత పే చేస్తారు ఇంటికి? సంవత్సరానికి నెలకి 700 ఇస్తావా? పైనుండి నువ్వు వేసుకున్నావా?
ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఎక్కడ కట్టుకుంటావు? స్థలం లేదు సార్. ఊర్లో సైట్స్ ఉన్నాయా? ఎంతమంది ఉంటారు సైట్ లేని వాళ్ళు? ఈయన ఒక్కడ అడిగాడా? ఇంకెవరు అడగలేదా? ఇంకెవరికి అందరికి ఇండ్లు ఉన్నాయా? మీది ఈ ఊరు కదా? తెలంగాణ అయితే 20 సంవత్సరాలు ఎక్కడ? తెలంగాణ. ఓ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావా? ఎక్కడ? అక్కడ ఏ ఊరు? నల్గొండ పక్కన. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఎట్ట ఇవ్వగలుగుతారు? ఇల్లు ఇస్తాం, ఇంటి జాగా ఎట్లా అంటే మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదా? అదమ్మా ఇంటి ఊరు పక్కన ఉందా? ఊర్లో ఎంతమందికి ఇండ్లు లేవు చూసుకొని 10 మందికి 20 మందికి కొంత ల్యాండ్ తీసుకొని అక్విజిషన్లు కానీ తీసుకొని వీళ్ళకి ఇండ్లు కట్టి నువ్వు వ్యాపారం బెటర్గా చేయాలంటే ఏం చేయగలుగుతావు? కళ్ళంటే చెట్లు ఎక్కలేకపోతుంది సార్ నరాలు. ఇప్పుడు నేను 10% మీకు రిజర్వేషన్లు పెట్టాను, చదివా ఈ మధ్య? ఏమని? 10% పెట్టాం మీకు, కొత్తగా వచ్చిందా? మీరు ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాం కదా, దాంట్లో రిజర్వేషన్ పెట్టాం వీళ్ళకి 10%. వీళ్ళకి ఇవ్వండి అది ఒకటి ఇక్కడ ఏరియాలో ఈ వర్కెట్ అవుట్. దాన్ని ఏ విధంగా చేయాలి ఆ పాలసీలో పెట్టాం. అవసరమైతే దీన్ని ఇచ్చేసి ఒకటి ఎక్స్క్లూడ్ చేసి ఇవ్వండి. అది ఇస్తాను, దాన్ని చేసుకొని నువ్వు కొంచెం ఇది చేసుకో. ఒకవేళ దానికి ఏమన్నా డిపాజిట్ కట్టాల్సి వస్తే వీళ్ళు కట్టలేకపోతే ఏం చేయాలనేది ఏ స్కీమ్ కింద ఇవ్వగలుగుతాము? బీసీ వెల్ఫేర్ కింద ఇప్పించాం. బీసీ వెల్ఫేర్ కింద ఇతనికి ఇచ్చే డబ్బులు ఇచ్చి దాని కింద దాన్ని ఇప్పించాం. ఇవ్వంటాం ఇల్లు ఒకటి, ఈ రెండు ఒకటి చేయండి. ఆ పిల్లల్ని చదివించే వరకు కూడా మనం స్కాలర్షిప్లు అవన్నీ వర్కౌట్ చేయండి. అవన్నీ చేసి ఏం చేయాలి? ఓకే, జాగ్రత్త చూసుకోండి బాగా. నువ్వు అప్పుడే చిన్న వయసులో మీకు ఆరోగ్యం పోయింది, చూసుకోవాలి కదా. నువ్వు ఏంటి ఎక్కువ రైస్ తింటావా? మొత్తం రైసే తెల్లవారు నుంచి? ఏం టిఫిన్ చేస్తావు? ఏం టిఫిన్ చేస్తావు? అది కూడా షుగరే కదా. పళ్ళు ఎక్కువ తింటారా? అదేమా ఎక్కడ ఏ స్కూల్లో ఉంటారు? లేమ్మా లే ఎట్రా రామ్మా రండి రా. ఇప్పుడు వాళ్ళిద్దరిని చదివి చేయమంటాం, వర్కౌట్ చేస్తారు. ఇదో షాప్ ఒకటి పెట్టిస్తాం, ఇల్లు ఒకటి కట్టిస్తాం. చేసుకో, నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే. ఇల్లు ఎక్కడ? నీటి సమస్య సార్ నీటి సమస్య ఒకటి, డ్రైనేజీ సమస్య ఒకటి, షాదీ ఖానా. మీరు అక్కడ రండి, మీటింగ్ రా. మా చంద్రబాబు నాయుడు జగనున్న మగడు, మా చంద్రబాబు నాయుడు
జనరేటరా జనరేటర్ చంద్రబాబు నాయుడు గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం నమస్కారం నమస్కారం. వస్తే అమ్మా చెప్పేమ్మా మనం వాళ్ళు విల్లింగ్నెస్ ఇస్తేనే అందించారమ్మా. నమస్కారం నమస్కారం. ఇది కూర్చోమ్మా. కుప్పం పిఎస్ పిఎస్ రండి రండి కూర్చోండి కూర్చోమ్మా కూర్చుందండి. ఇప్పుడు ఏదమ్మా నువ్వు వీళ్ళు ఎవరు జగ్గయ్య అనేవాడు మీ పెద్ద కొడుక? ఆయన కొంటాడు వెనక అన్నాడు. అచ్చా మా ఫ్యామిలీలో మేము ఇద్దరు పిల్లలు హైదరాబాద్ ఉన్నాం సార్. మీ పిల్లలు? అమ్మాయి మెడిసిన్ అయిపోయింది, పీజీ కోచింగ్ లో పద్మరామ. బాబేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ టైట్ ఉండి ఇప్పుడు హార్డ్వేర్ లో జాబ్ చేస్తాడు. అచ్చా పని చేస్తున్నాడు. ఎక్కడ? జూబ్లీ బాబు వాళ్ళ వరకు పని చేస్తున్నాడు. అమ్మాయి ఏమో మన ఎండి ఎంఎస్కి పీజీకి ఎంట్రన్స్ రాసింది. బార్లో ఉన్నాం సార్. 15,190 బార్లో ఉన్నాం. ఓసీలకు తగిలితే తగండి. మన వాళ్ళకి నచ్చిన నేను మాట్లాడతాను. ఏమ్మా పెన్షన్ వస్తుంది నీకు? నెలవారీ కరెక్ట్గా వచ్చేస్తుందా? మొదటి తారీఖు వస్తుందా? అదే మందులకి అటు సరిపోతుందా? భోజనానికి మందులకి ఎవరు పెడుతున్నారు భోజనం? మీ అబ్బాయిలు ఉన్నారా? చూస్తున్నారా లేదా? ఓకే ఓకే మా గుడ్. ఒకసారి చూసి కలిసిపోదామని వచ్చాను. సార్ మొన్న 10 రోజులు కూడా వరదల్లో చాలా బాగా కష్టపడ్డారు. చేశామ్మా చేశాం, రాష్ట్రం కోసం చేశాం. మామూలు వర్క్ కాదు సార్. తప్పదు కదా మనంతా. గుడ్. నీ పేరేమ్మా? నా పేరు తాళ్ళూరు శ్రీనివాస్. శ్రీనివాస్. తాళ్ళూరు పూర్ణమ్మ. బాగా పిల్లల్ని బాగా చదివించావు. సార్ నేను కర్నూలులో ఉంటాను సార్. కర్నూలు ఉంటా? అక్కడేంటి? అక్కడ వ్యవసాయం. అక్కడ వ్యవసాయం. మాసప్టెంగ్ చౌరస్తాలో ఫస్ట్ బిల్డింగ్ కూర్చొని సార్ అక్కడ మెస్ పెట్టున్నాను. అప్పుడు నువ్వు ఆంటర్ప్రెన్యూర్ అయితే మంచి పారిశ్రామికవేత్త అంటున్నా. తర్వాత వ్యవసాయం సార్. డ్రామా. థ్యాంక్ యూ. ఓకే మా తల్లి. బాబు ఒకటి బాబు ఏంట్రా
ఈ ఊర్లో అతను ఎవరు? ఇది మా ఊరే సార్ మాది. కాదు నీ గ్రామం. గ్రామం మీటింగ్ వార్డు ప్రెసిడెంట్ రమ్మని, అది బూత్ ప్రెసిడెంట్ రాలేదు.